రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని అన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి వెళ్లిందని, అయినప్పటికీ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. నెల్లూరు నగరంలోని అహ్మద్ నగర్లో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లులాగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పండుగ చేసుకుంటుంటారు. ఎందుకంటే తెల్లవారి 6 గంటల నుంచే అటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు, 6,000, 15,000, 10,000. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేసేసిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట తప్పకుండా 3,000 పెన్షన్ 4,000 చేశారు. అంతేకాదు ప్రభుత్వం వస్తే ఈ 3 నెలల యొక్క అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. 4,000 ప్లస్ 3,000 కలిసి 7,000. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 7,000 ఇస్తారని.